శ్రీకాకుళంలో బీసీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్ ప్రాంగణంలో ఒక సందులో అర్ధరాత్రి స్పృహ లేకుండా పడి ఉన్న లక్ష్మి అనే విద్యార్థిని గుర్తించారు ఇతర విద్యార్థులు. లక్ష్మి శరీరంపై తీవ్ర గాయాలు కూడా ఉండడంతో ఆమెను వెంటనే జీజీహెచ్ కు తరలించారు హాస్టల్ సిబ్బంది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మి ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే విద్యార్థిని లక్ష్మికి ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటున్నారు హాస్టల్ వార్డెన్ పూర్ణ. అయితే తమ కుమార్తెకు ఎలాంటి ఫిట్స్ లేవు అంటున్నారు తండ్రి రమేష్. తన కుమార్తెపై ఏదైనా అఘాయిత్యం జరిగిందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలు స్పృహలోకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. విద్యార్థిని పడి ఉన్న ప్రాంతంలోని దృశ్యాలు చూస్తుంటే మాత్రం అనుమానంగా ఉంది అంటున్నారు బంధువులు. ఫిట్స్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, మేము వెళ్ళి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాం. ఉమెన్స్ కాలేజ్ బయట. హాస్టల్ ప్రిన్సెస్ లేకపోతే ఉమెన్స్ కాలేజ్ ముందు వాటర్ ట్యాంక్ దగ్గర. మీరే తెచ్చి జాయిన్ చేస్తారా లేకపోతే ఇంకెవరు జాయిన్ చేస్తారా? మేమే అండి, నేను స్టాఫ్ పిల్లలు. ఏ క్లాస్ చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మేడం గారు చెప్పిందా పాపకి సంబంధం లేదు సార్, పాపకి అయితే పిడిచేయట్లేదు సార్. మేము వెళ్ళి చూసేసరికి అక్కడ హాస్టల్లోనే మందు బాటిల్ అన్నీ ఉన్నాయి సార్. పక్కనే పాప పడిపోయింది సార్. వాళ్ళు అడిగితే దీనిలో ఉంది సార్. పాపలకి బుర్రకి కన్ను కూడా పోయింది సార్. మరి వాళ్ళు వచ్చారు జాయిన్ చేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు వచ్చా మేడం పిడిచి అని చెప్పింది సార్. రాత్రి నాకు అడిగితే పిడిచేయట్లేదమ్మా, పిడిచి అయితే ఎంత దూరం జాయిన్ చేస్తామని చెప్పాను సార్. శ్రీకాకుళంలో బీసీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. ఒక విద్యార్థిని ఆ హాస్టల్ ప్రాంగణంలోని ఒక సందులో అర్ధరాత్రి స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మాయి పేరు లక్ష్మి. అయితే ఆ లక్ష్మి శరీరంపై తీవ్రమైన గాయాలు కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెంటనే జీజీహెచ్ కు తరలించారు హాస్టల్ సిబ్బంది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విషయాన్ని తెలుసుకున్న ఆమె బంధువులు, ఆమె పేరెంట్స్ ఆ హాస్పిటల్ ప్రాంగణానికి వచ్చారు. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిట్స్ వచ్చి పడిపోయింది అని హాస్టల్ వార్డెన్ పూర్ణ చెప్తున్నారు. కానీ తమ అమ్మాయికి ఇదివరకు ఎప్పుడు కూడా ఫిట్స్ రాలేదు, అసలు ఆ సమస్య తన కూతురికి లేదు అని ఆ లక్ష్మి తండ్రి చెప్తున్నారు. సో ఇద్దరి వాదనలు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ లక్ష్మి పడి ఉన్న ప్లేస్లో కూడా ఆ వాతావరణం అది చూస్తుంటే కూడా ఇంకేదైనా అనుమానాలు కూడా కలుగుతున్నాయని చెప్తున్నారు. అక్కడ మందు బాటిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా అన్ని ఎంక్వైరీ చేయాలి అని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయంపై మాత్రం ఇంకా పూర్తి వివరాలైతే రాలేదు. ప్రస్తుతం అయితే లక్ష్మికి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.